నమస్కారం అండి. ఇది ఒక 2-3 సంవత్సరాల క్రితము ఉప్పల్ డిపో దగ్గర ఒక కాలనీలో వాస్తు చూడమని నన్ను పిలిచారు. నేను అక్కడికి వెళ్ళి ఇంటి వాస్తుని పరిశీలించాను. ఇల్లు అంతా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది నార్త్ ఫేస్ రోడ్. ఇది నార్త్కు ఒక డోరు పెట్టిండు, ఇది కరెక్టు. ఈస్ట్కు ఒక డోరు పెట్టిండు, తూర్పు ఈశాన్యంలో డోరు, ఇది కరెక్టే. ఉత్తర ఈశాన్యంలో డోరు, ఇది కరెక్టే. దీనికి ఎదురుగా ఇది కిచెన్లో ఇక్కడ ఆర్క్ ఇచ్చిండండి ఇలా, ఇది కరెక్టే. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము, ఇక్కడ మాస్టర్ బెడ్రూము, ఇక్కడ కామన్ బాత్రూము ఉంది. అంతా పర్ఫెక్ట్గా ఉందండి. దీనికి దక్షిణ ఆగ్నేయము డోర్ ఉంది, ఇది కరెక్టు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంది, ఇది కరెక్టే. ఇంటి లోపల వాస్తు అంతా కరెక్ట్గా ఉంది. ఇతను ఒకటే ఒక తప్పేం చేసిండంటే, ఈ కిచెన్లో నుండి బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చిండండి. ఇది తూర్పు, మొత్తానికి చూసుకుంటే ఇది తూర్పు ఆగ్నేయం కిందికి వస్తుంది కాబట్టి ఇది ఒకటి తప్పుగా ఉంది. సో నేను ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత అతనికి ఏమని చెప్పానంటే, ఈ ఇంట్లో ఎప్పటికైనా అగ్ని ప్రమాదాలు కానీ అనారోగ్యాలు ఉంటాయి. రెండోది దొంగతనాలు కూడా జరిగే ఛాన్స్ ఉంటుందండి ఇలాంటి డోర్ ఉండడం వల్ల. కాబట్టి మీరు అంతా పర్ఫెక్ట్గా కట్టారు ఇల్లు. ఈ డోరు మాత్రం తప్పు పెట్టారు. ఈ డోరు వల్ల మీకు నేను చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు, అనారోగ్యాలు, దొంగతనాలు జరుగుతాయండి అని చెప్పాను. అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్టు. మా ఇంట్లో ఒక 2-3 నెలల క్రితం, అంటే నేను చూసినప్పటికీ 2-3 నెలల క్రితము దొంగతనం జరిగింది అని చెప్పడం జరిగింది నాకు. సో ఇది వాస్తుశాస్త్రంలో పుస్తకంలో రాసినట్లుగానే ఆగ్నేయంలో కనుక మనకు డోర్ ఉంటే ఇలాంటివి జరుగుతాయని పుస్తకంలో రాశారు. అది నేను ఎన్నో ఇండ్లలో అబ్జర్వ్ చేశాను, ఇలాంటివి జరిగినాయి కూడా. సో వాస్తు అనేది దాని పని అది చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనము ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా ఇల్లు కట్టే ముందు వాస్తు బాగా తెలిసిన అతన్ని పిలిపించుకొని అతను చెప్పిన ప్రకారం డోర్స్ కానీ, కిటికీలు కానీ, వాటర్ సంప్ కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ ఇవన్నీ సూచించిన విధంగా చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. సో ఈ ఒక్క డోర్ వల్ల వాళ్ళ ఇంట్లో దొంగతనం అయితే జరిగిందండి. ఇది నాకు చెప్పడం జరిగింది వాళ్ళు. ఇది ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసు. వీళ్ళు ఉదయం 10ంటికి వెళ్తే సాయంత్రం 5-6 వరకు ఇంటికి రారు. ఇంట్లో ఎవరు ఉండరు. పిల్లలు కూడా కాలేజీకి వెళ్తారు. అతనికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా. సో వాళ్ళు కాలేజీకి వెళ్తారు. సో దొంగతనం అయితే జరిగిందని చెప్పడం జరిగింది నాకు. కాబట్టి ఎవరైనా సరే ఇల్లును నిర్మించే ముందు వాస్తుశాస్త్రజ్ఞుని కలిసి అతను సూచించిన విధంగా ఇల్లు కట్టుకోవడం మంచిదని నా అభిప్రాయం. మీరు ఎవరైనా నన్ను సంప్రదించదలుచుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి. మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకునే ముందు ప్లాను నాకు పంపించిన దాన్ని చూసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అని చూసి చెప్పడం జరుగుతుంది. కానీ ప్లాను చూసి చెప్పడం కంటే సైటు విజిట్ చేస్తేనే కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ ప్లాట్ అనేది డిగ్రీలకు సరిగా ఉందా లేదా అని ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఆ డిగ్రీ కరెక్ట్ ఉన్నప్పుడే మనము డోర్స్ ఎక్కడ పెట్టాలి, ఏం కథ అనేది మనం నిర్ణయించుకోవచ్చు.
ఎందుకంటే కొన్ని ప్లాట్స్ ఎలా ఉంటాయంటే 20-30 డిగ్రీలు ఇటు ఈశాన్యము ఇటు ఆగ్నేయము చూడడం ఎన్నో ప్లాట్స్కు నేను చూశాను. కాబట్టి ఇల్లు కట్టుకునే ముందు మంచి వాస్తు తెలిసిన దాన్ని సంప్రదించి మీరు ఇల్లు కట్టుకోవడం శ్రేయస్కరం. సో ఈ విధంగా నేను ఈ ఇంటికి ఇక నేను చెప్పింది ఏంటంటే ఈ డోరుని క్లోజ్ చేసుకోమని చెప్పాను. ఇక్కడ ఏదైతే ఆగ్నేయంలో ఈ డోర్ ఉందో ఇక్కడ గోడ పెట్టేసుకోండి. డోర్ ఉంటే ఎప్పుడో ఒకసారి తీయాలనిపిస్తుంది, కాబట్టి పర్మనెంట్గా దీన్ని మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అతను నేను చెప్పిన ప్రకారము తర్వాత చేసిండు, ఇక్కడ క్లోజ్ చేసిండు ఆ డోర్ని. సో వాస్తు అనేది తప్పకుండా ఉంటుందండి. వాస్తు పాటిస్తే మనకు అన్ని విధాలా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.